హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎన్ కిచెన్. ఈరోజు మన ఆర్ఎన్ కిచెన్లో చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం నేను కేజీ లివర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ లివర్స్ని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ వీటిని కలిపి పక్కన పెట్టుకుంటాను. 5 మినిట్స్ తర్వాత 4-5 టైమ్స్ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, 8-9 టైమ్స్ బాగా నీట్గా కడిగాము. ఇప్పుడు స్పూన్స్ పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ చికెన్ లివర్స్ తినడం వల్ల బ్లడ్ బాగా పడుతుందండి. మటన్ లివర్ కానీ చికెన్ లివర్ కానీ రెండిట్లో ఏది తిన్నా రక్తం బాగా పడుతుంది. కారం, మీరెంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి. సాల్ట్, కొందరు స్పైసీగా తింటారు, కొందరు చప్పగా చేసుకుంటారు కదా. మీరు ఎలా తింటారో దాన్ని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. మనం వేసినవన్నీ పీసులకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా పట్టించి పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వీటిని పక్కన పెట్టాలి. అప్పుడే ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఉప్పు కారాలు అవన్నీ పీసెస్కి బాగా పడతాయి. ఇప్పుడు 10 మినిట్స్ దీనికి రెస్ట్ ఇస్తాం పక్కన పెట్టి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసి, ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే ఫ్రై కదా. ఇప్పుడు మనం ఈ లివర్స్ని అందులో వేసుకోవాలి. ఇక్కడ ఒక టెక్నిక్ ఉందండి, ఈ లివర్స్ పేలుతాయండి, ఇట్లా బాంబుల్లాగా పేలుతుంటాయి. అందుకే ఈ లివర్స్ ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వీటిని వేసిన వెంటనే వేసిన తర్వాత ఇలా ఒకసారి ఆయిల్ అంతా కలిపి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేసి ప్లేట్ పెట్టలేదనుకో ఇవి పేలి ముఖం మీద పడతాయండి. అందుకే వీటిపైన ప్లేట్ వేయాలి ఖచ్చితంగా. చూడండి, ఇలా ప్లేట్ వేసుకోవాలి. ప్లేట్ వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, లేదంటే ఇవి పేలిపోతాయి. స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి. ఒకసారి వాటిని కలపాలి కదా, కలపాలంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆన్లో ఉండి మనం కలపడానికి ట్రై చేసామనుకో అవి పేలిపోతాయి. అందుకనే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే వాటిని కలపాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కాసేపు ఆగిన తర్వాత ప్లేట్ తీసి కలుపుతాను. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాతనే ఇప్పుడు నేను ప్లేట్ తీసి కలుపుతున్నాను. చూడండి, ఇలా పైకి కిందికి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టి నేను మళ్ళీ గ్యాస్ వెలిగిస్తున్నాను.
ప్లేట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. నేను మళ్ళీ స్టవ్ ఆఫ్ చేస్తాను. మళ్ళీ కాసేపు ఆగిన తర్వాతనే ప్లేట్ తీస్తానండి. అప్పటి వరకు తీయను, ఎందుకంటే ఇవి పేలుతాయి. చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఈ కర్రీ చేసుకోవాలి. లివర్స్ పేలుతాయి అన్నమాట ఆయిల్లో వేసినప్పుడు, అందుకే చాలా కేర్ఫుల్గా చేసుకోవాలండి. మళ్ళీ స్టవ్ ఆఫ్ చేశాను కలపడానికి. ఒక 2 మినిట్స్ ఆగి వచ్చి మళ్ళీ కలుపుతాను. గ్యాస్ ఎక్కువ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా మంచిగా దగ్గరికి అయిపోయింది. చూడండి, ఫ్రై మంచిగా అయిపోయింది. ఇప్పుడు చివరిగా గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ స్టవ్ చివరిగా మసాలా వేసి మళ్ళీ ప్లేట్ పెట్టేశాను. ఒక్క 2 మినిట్స్ దీన్ని సిమ్లో ఉడకనివ్వాలి, అంతే. చికెన్ లివర్ ఫ్రై రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు వ్యూస్ పెరుగుతాయండి. మాది చిన్న ఛానల్, మాలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ లివర్ ఫ్రై ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ప్లీజ్.